రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో ఉన్నాం. రైతు శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీని 1 ఎకరం సుమారుగా సాగు చేయడం జరిగింది. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వడ్డిపూడి కోటేశ్వరరావు అన్న. ఓకే అన్న, మీరు ఈ శివాని వెరైటీని ఎంత సాగు చేశారు? 1 ఎకరం వేసానన్న. 1 ఎకరం వేశారు. అయితే ఆ వెరైటీలకు దీనికి తేడా ఏంటండి? ఇది కొద్దిగా చిక్కడ కాపు అన్న, బాగుంది. విత్తనం కూడా చిక్కడ కాపు, నల్లికి తట్టుకుంటుంది. పర్లేదు, బాగుంది. ఇప్పుడు మీరు ఈ తోటని ఏరారా? ఒకసారి ఏరినా. ఇంత ముందు ఏరినప్పుడు ఎన్ని క్వింటాలు అయినాయి అన్న మీకు ఈ ఎకరంలో? ఈ ఎకరంలోన 5 క్వింటాలు అయినాయి. 5 స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో 5 క్వింటాల కాయలు తాలు కాయలు ఎప్పటి వెళ్ళినాయి అన్న? తాలుగా అసలు లేదన్న. పచ్చికాయలు ఏసుకోవడమే. పచ్చికాయలలోనే తాలుగాయలు. సపరేట్ చెట్టు మీద తాలేం కాలే. తాలు అయితే కాయ ఏమన్నా పచ్చికాయ రాలుతుందన్న? ఏరుతుంటే రావట్లేదన్న. రాలేదు, స్ట్రాంగ్ గానే ఉన్నది. ఇప్పుడు కాయ క్వాలిటీ, పండు నాణ్యత ఎట్లుందన్న? బాగుందన్న. కాయ కూడా బారుంది, కలర్ ఉంది కాయ. ఓకే, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో గింజ శాతం ఉంటది. గింజ శాతం నాణ్యత ఉంటేనే కాయ క్వాలిటీ ఉన్నట్టు. గింజ నాణ్యత ఉందండి? గింజ బాగానే ఉందండి. బాగా ఉంది. బాగుంది. పొట్టనైనా గింజ ఉంది. పొట్టనైనా గింజ ఉంది. ఇప్పుడు కాయ అనేది ఒక స్టెప్ లో కాయ క్వాలిటీగా వస్తుంది. ఏది మనకి నవంబర్ డిసెంబర్ లో కాసిన కాయ, తర్వాత జనవరి నుంచి కాసే కాయ, ఇప్పుడు ఈ నెలలో కాసే కాయ కొంచెం కొన్ని క్రాపులలో బార్ తక్కువ వస్తుంటది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా ఒక తీరుగా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా కాయ సైజ్ అనేది తగ్గేది లేదు. కింద కూడా బార్ అనేది వచ్చేస్తుంది. బార్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు క్రాప్ అనేది దగ్గర క్రాప్ ఉందా, గనిపెడంగా ఉందన్న? దగ్గర కాపు, చిక్కడ క్రాప్ చిక్కగానే ఉంటుంది. చిక్క కాపు. ఓకే అన్న. ఇప్పుడు ఫ్లవర్ డ్రాపింగ్ లాంటిది కానీ, లేకపోతే చెట్లు చచ్చిపోతుంటాయి. ఈ సంవత్సరం బాగా చనిపోయినాయి విల్ట్ వచ్చి. మీరు వేసిన ఈ ఎకరంలో, ఈ 3 ఎకరాల బిల్ట్ లో ఇది 1 ఎకరం వేసిన అంటారు. దీంట్లో మీకు చెట్లు చనిపోయినాయి అన్న? చెట్లు దీంట్లో చనిపోలేదన్న. వేరే దాంట్లో కొద్దిగా పడ్డాయి కానీ దీంట్లో అయితే వైరస్ తట్టుకుంది. ఓకే అన్న. చనిపోవాలి చెట్లు, పర్లేదు. ఇప్పుడు ఓవరాల్ గా మీరు వేసిన ఎకరంలో ఎన్ని క్వింటాలు అయితే అన్న లాస్ట్ వరకు? లాస్ట్ నుంచి 35 అయితే గ్యారంటీ 30 క్వింటాల దిగుబడి అయితే వస్తుంది. ఈ 30 క్వింటాల దిగుబడి వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ ఈ శివాని వెరైటీని ఎంత సాగు చేద్దాం అనుకుంటారన్న? మళ్ళీ పెడతా అన్న. 2 ఎకరాలు పెట్టుకుంటా. 2 ఎకరాలు ఖచ్చితంగా. అంటే ఎకరం పెంచుతూ ఎకరం మేము ఏం చెప్పినా కూడా రైతు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే, రైతు నాణ్యంగా ఉందంటేనే అది ఆ విత్తనానికి వాల్యూ ఉన్నట్టు. అసలు నెంబర్ 1 పెట్టుకోవచ్చు అన్న. దాంట్లో లోటు లేదు అసలు. దాన్ని ఆలోచించే పని కూడా లేదు. ఈ విత్తనం గురించి అయితే పర్లేదు. ఎకరానికి 30 క్వింటాల దిగుబడి వచ్చే విధంగా శివాని వెరైటీ ఉన్నది 100% గా. ఇది మనకి అన్న చెప్తున్నట్టుగా, కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా శివాని వెరైటీని ఈ సంవత్సరం నేను 1 ఎకరం మాత్రమే సాగు చేశాను. ఎకరం చేసిన సాగులో నాకు 30 క్వింటాలకి తగ్గకుండా దిగుబడి వస్తుందని చెప్పి మనకు అన్న చెప్తుండు.